సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు శ్రీతేజ. 11 రోజులుగా శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట జరిగిన రోజే బాలుడి తల్లి రేవతి మృతి చెందింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు శ్రీతేజ. 11 రోజులుగా శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ హెల్త్ అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు శ్రీతేజ హెల్త్ కి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియజేశారా? రోజా, ప్రస్తుతానికి మాత్రం శ్రీతేజ సంబంధించిన హెల్త్ బులెటిన్ కిమ్స్ హాస్పిటల్లో రిలీజ్ చేశారు. అతని పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. ప్రస్తుతం అయితే శ్రీతేజ అతను ఇంటెన్సివ్ యూనిట్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. అలాగే అతనికి ప్రస్తుతం అయితే అతని పరిస్థితి మాత్రం విషమంగా తెలుస్తుంది. ఈ నెల 4వ తారీఖున సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ తొక్కిసలాట జోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇతని తల్లి రేవతి కూడా మృతి చెందింది. ఆ రోజు బాబు శ్రీతేజ కూడా అతను చాలా సివియర్గా ఆ తొక్కిసలాటలో చిక్కుకుపోయాడు. వెంటనే పోలీసులు అతనికి సిపిఆర్ చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సో ప్రస్తుతానికి మాత్రం కిమ్స్ హాస్పిటల్లో అతను ఇంటెన్సివ్ యూనిట్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. శ్రీతేజ అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే శ్రీతేజ అతను పిఎస్సిలో మినిమల్ రిక్వైర్మెంట్ సంబంధించిన హెల్త్ కండిషన్లో అతను ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. వెంటిలేటర్ పైన చికిత్స అందుతోంది. ట్యూబ్తో ప్రస్తుతం అయితే శ్రీతేజకు ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే మెడికల్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తే అతను ప్రస్తుతం ఫీవర్తో బాధపడుతున్నట్లుగా కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో సంధ్యా థియేటర్లో ఘటనలో గాయపడిన శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే కొనసాగుతుంది. గడిచిన 12 రోజుల నుంచి కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు బాబు. ప్రస్తుతం అయితే వెంటిలేషన్ పైన అతనికి చికిత్స అందుతోంది. ట్యూబ్ ద్వారా శ్రీతేజకు ఆహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అతను ఫీవర్ ఇతర డయాగ్నోస్టిక్ సంబంధించిన టెస్ట్లలో కూడా అతనికి అంటే ఫీవర్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు దాదాపు అంటే గాయపడిన ఆ రోజు తొక్కిసలాటలో చిక్కుకుపోయిన బాలుని సిపిఆర్ చేసిన క్రమంలో 2 నిమిషాల పాటు అతనికి అంటే ఊపిరికి సంబంధించిన గాలి కూడా అందకపోవడం ద్వారా అతనికి మల్టిపుల్గా కూడా ఆర్గాన్స్ అన్ని కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. సో బాలుడు కూడా హుటాహుట్న ప్రైవేట్ హాస్పిటల్ అంటే కిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినప్పుడు అతని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వచ్చినప్పుడు కూడా బాలుడు చాలా విషమంగానే ఉన్నాడు, సీరియస్గానే ఉన్నాడు. అప్పటి నుంచి కూడా సుమారు 12 రోజులు అవుతుంది. 12 రోజుల నుంచి కూడా మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అయితే మల్టిపుల్ ఆర్గాన్స్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వెంటిలేషన్ పైనే ప్రస్తుతం బాబుకు ఇంకా చికిత్స అందుతుందంటే ఇటు బ్రెయిన్ అలాగే కిడ్నీస్ అలాగే హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇంకా వెంటిలేషన్ పైన ఉన్నాడు బాబు. వెంటిలేషన్ ద్వారానే బాబుకి ఇంకా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం అయితే విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది రోజా అతని ఆరోగ్య పరిస్థితి. శ్రీతేజ హెల్త్ కి సంబంధించి వాళ్ళ ఫాదర్ ఏమైనా మనకి డీటెయిల్స్ అందించారా కిరణ్? ప్రస్తుతం మాత్రం ఇప్పటి వరకు ఇటు బాబు ఎవరైతే తండ్రి ఉన్నాడో అతను ఇంకా కాంటాక్ట్లోకి రాలేదు. ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వైద్యులు అలాగే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినప్పుడు మెడికల్ సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా మీడియాతో పాటు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం అయితే వైద్యులు మాత్రం అతను ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతని పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది రోజు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. Went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And
I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. You know, we can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for their love and support. Thank you. ఇంకేమన్నా? No, Andy. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడను. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడను. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice will prevail? Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe the law. ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లాబుద్ధిగా పెంచుకున్నటువంటి మీరు Definitely, it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. Thank you so much. Thank you so much. Once again, thank you for all your love and support. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Thank you for each and everyone across all over. Thank you for your love. I am here today like this because of your love. Thank you. సార్ మీకు సపోర్ట్ చేసిన ధన్యవాదాలు.